హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అసలు ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్న సుదీర్ఘమైన చరిత్ర, వాటికి సంబంధించిన విశేషాలు, హైలైట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చెన్నై టెస్ట్ ప్రివ్యూ నేను విడిగా మరొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో మాత్రం బోల్డంత హిస్టరీ ఉంది రెండు టీమ్స్కి, వాటి హైలైట్స్ ఏవో ఒకసారి చూసేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మన ఫస్ట్ అవర్ టెస్ట్ మ్యాచ్ మనం ఇంగ్లాండ్తోనే ఆడాం 1932లో. అప్పుడు ఒక తెలుగువాడు కల్నల్ కటారి కనకయ్య నాయుడు, సికే నాయుడు ఇండియన్ టీంని లీడ్ చేశాడు. ఆ మ్యాచ్లో మనం ఓడిపోయాం, కానీ ఇంగ్లాండ్కి స్టార్టింగ్లో కాస్త జలక్ మాత్రం ఇచ్చాం. సో తర్వాత మనం బోల్డని సిరీస్లో ఆడాం ఇంగ్లాండ్తో. యాక్చువల్గా ఇంగ్లాండ్తో మనం ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడామంటే 122 టెస్ట్ మ్యాచెస్ ఆడాం. దాంట్లో మనం గెలిచినవి కేవలం 26, వాళ్ళు 47, అంటే ఆల్మోస్ట్ డబుల్ గెలిచారు. 49 మ్యాచెస్ డ్రా అయ్యాయి. సో వాళ్ళకి మంచి రికార్డు ఉంది ఇండియా పైన. మనం లెక్క సరిచేయాల్సి ఉంది. ఎందుకంటే ఇనీషియల్గా మనం అప్పుడు బానిస దేశంగా వాళ్ళే కదా మన పాలికలు, వాళ్ళతో మనం ఓడిపోతూ వచ్చాం. తర్వాత మనం వీఆర్ ఏబుల్ టు స్ట్రైక్ బ్యాక్. కానీ ఇనీషియల్గా వాళ్ళకి ఉన్న బెటర్ రికార్డ్ అలాగే ఉంది. ముఖ్యంగా వాళ్ళ కంట్రీలో వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్లో మనం 62 టెస్టులు ఆడితే దాంట్లో మనం గెలిచిన 7 మాత్రమే. వాళ్ళు 34 గెలిచారు, 21 డ్రా అయ్యాయి. అలాగే ఇండియాలో చూస్తే కనుక మనకు వీఆర్ హ్యావింగ్ ఎ బెటర్ రికార్డ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఇండియాలో మనం ఇంగ్లాండ్తో 60 టెస్టులు ఆడాం. దాంట్లో 19 మనం గెలిస్తే 13 మాత్రం వాళ్ళు గెలిచారు. సో ఇక్కడ ఇండియాలో మన హోమ్ కండిషన్స్లో మనం బెటర్ రికార్డ్ ఉంది. 28 టెస్ట్ మ్యాచెస్ డ్రా అయ్యాయి. ఓవరాల్గా తీసుకుంటే రెండు టీమ్స్ మధ్య 33 సిరీస్ అయ్యాయి. దాంట్లో కూడా ఇంగ్లాండ్కే పై చేయగా ఉంది. 19 సిరీస్ వాళ్ళు గెలిచారు, మనం గెలిచినవి 10 మాత్రమే. కేవలం 4 సిరీస్లు డ్రా అయ్యాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రెండు టీమ్స్ మధ్య డ్రా అయిన సిరీస్లు, టెస్ట్ సిరీస్లు 4 మాత్రమే. ఇంకా హోమ్లో చూద్దాం. ఇప్పుడు హోమ్ సిరీస్గా జరుగుతుంది. హోమ్ సిరీస్ ఇంగ్లాండ్తో మనం 15 సిరీస్లు ఆడాం. ఆ 15 సిరీస్లో మనం గెలిచినవి 7, వాళ్ళు గెలిచినవి 5. సో 7 సిరీస్ మనం గెలిచి హోమ్లో మనదే అడ్వాంటేజ్ ఉంది. 3 సిరీస్లు డ్రా అయ్యాయి. సో ఇది ఓవరాల్గా మనకి ఉన్న రికార్డ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్తో మనకి హోమ్లో బెటర్ రికార్డ్ డెఫినెట్గా ఉంది. అదే మనకి కలిసి వచ్చే అంశం. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ది లాస్ట్ టీమ్ గత దశాబ్దంగా, అంటే 2010 నుంచి తీసుకుంటే, ది లాస్ట్ టీమ్ టు హ్యావ్ వన్ ఏ టెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా హ్యాపెన్స్ టు బి ఇంగ్లాండ్. 2012లో మనం ఒకే ఒకసారి, అంటే 2010 నుంచి చూస్తే మనం ఎట్ హోమ్ అన్డిఫీటెడ్. ఏ టీం కూడా ఇండియాని టెస్ట్ సిరీస్లో ఓడించలేదు. ఓడించిన ఒకే ఒక టీం ఏదంటే ఇంగ్లాండ్ ఇన్ 2012. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ హైలైట్స్ చూద్దాం. హోమ్లో జరిగిన సిరీస్లో ఇంగ్లాండ్తో జరిగిన హైలైట్స్ ఏంటో మనం చూద్దాం. 1952లో ఒక సిరీస్ జరిగింది. అప్పుడు ఫస్ట్ ఎవర్ టెస్ట్ విక్టరీ మనకి ఇంగ్లాండ్ మీద దక్కింది. చెన్నైలో విజయ్ హజారే అప్పుడు మన కెప్టెన్. అప్పుడు పంకజ్ రాయ్, పాలి ఉమ్రీ గారు సెంచరీలు చేశారు. మరి విను మాన్కడ్ ఆల్రౌండర్, అతను బోల్డెన్ వికెట్స్ తీశాడు. ఐ థింక్ హీ గాట్ మోర్ దెన్ 10 వికెట్స్ ఇన్ దట్ మ్యాచ్. సో ఫస్ట్ ఎవర్ టెస్ట్ విక్టరీ, అంటే మనం 32లో అడుగు పెడితే 1932లో 20 ఇయర్స్ ఆగాల్సి వచ్చింది మనం మొట్టమొదటి టెస్ట్ విజయం నమోదు చేసుకోవడానికి. అది చెన్నైలో మనకు దక్కింది. ఇప్పుడు కూడా చెన్నైలోనే ఆడుతున్నాం కదా టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో. సో చెన్నైలో మనకి ఆఫ్టర్ 20 ఇయర్స్ నిరీక్షణ తర్వాత మొట్టమొదటి టెస్ట్ విజయం మనకి దొరికింది. అఫ్కోర్స్ ఆ 32 తర్వాత దెర్ వాజ్ ఎ లాంగ్ గ్యాప్ బికాస్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. చాలా సంవత్సరాలు టెస్ట్ మ్యాచ్లు జరగలేదు. మనం ఆడిన టెస్ట్ మ్యాచ్ కూడా తక్కువ. బట్ ఐ థింక్ ఒక 20-25 టెస్ట్ మ్యాచ్ల తర్వాతే మనకి మొదటి విజయం దక్కింది. అది ఇంగ్లాండ్తోనే 1952లో మనకి ఎట్ హోమ్ చెన్నైలో మనకి ఫస్ట్ విన్ వచ్చింది. తర్వాత మనం 1976 జంప్ చేద్దాం. 1976లో ఇంగ్లాండ్తో ఒక సిరీస్ జరిగింది. దాంట్లో 3-1తో ఇంగ్లాండ్ గెలిచింది. కానీ దట్ సిరీస్ వాజ్ మార్డ్ బై వన్ కాంట్రవర్సీ. ఆ కాంట్రవర్సీ ఏంటంటే, అప్పుడు ఇంగ్లాండ్ బౌలర్ జాన్ లీవర్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఉండేవాడు. అతనికి బోల్డెన్ వికెట్స్ వచ్చాయి. అప్పుడు మన కెప్టెన్గా ఉన్న బేడీ, అలాగే ఎంపైర్స్ గమనించింది ఏంటంటే, అతను స్వెట్ బ్యాండ్ అని చెప్పి చెమట కోసం ఒక బ్యాండ్ కట్టుకుంటారు కదా, మామూలుగా మన రఫేల్ నాదల్ లాంటి వాళ్ళు కట్టుకుంటారు, చూస్తాం చూడండి. అలాంటి హెడ్ బ్యాండ్ కట్టుకున్నాడు. ఆ హెడ్ బ్యాండ్ కూడా కాదు, ఒక స్వెట్ బ్యాండ్ అని చెప్పి ఒకటి ఇలాగా అంటించుకున్నాడు, ఒక స్టిక్కర్ లాగా. దానికి వ్యాజిలైన్ రాసుకున్నాడు. ఆ వ్యాజిలైన్ రాసుకుని ఆ వ్యాజిలైన్ బాల్కి పూసి హీ వాజ్ ఏబుల్ టు గెట్ లాడ్ ఆఫ్ స్వింగ్.
సో అతనికి ఆ స్వింగ్ దొరికింది. మన ఇండియన్ పిచెస్ మీద బాల్ పెద్దగా స్వింగ్ కాదు, కానీ హీ వాజ్ ఏబుల్ టు స్వింగ్ ద బాల్ ఏ లాట్. ఆ స్వింగ్కి మన వాళ్ళు దొరికిపోయారు. ఫస్ట్ 3 టెస్ట్స్ ఓడిపోయారు. సో థర్డ్ టెస్ట్ చెన్నైలో జరిగిన టెస్ట్లోనే అది బేడీ నోటీస్ చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరేంటి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అన్నట్టుగా జరిగింది. అప్పట్లో వాళ్ళదే డామినేషన్ ఉండేది. అసలు క్రికెట్లోనే వాళ్ళది ఎంసీసీ ఇంగ్లాండ్ వాళ్ళదే కంప్లీట్ డామినేషన్ ఉండేది. అందుకని అంత పెద్ద కాంట్రవర్సీ అయినా కూడా, ఎలాగైతే మనం శాండ్ పేపర్ గేట్ చూసాం కదా, దాంట్లో వార్నర్ అండ్ స్మిత్కి పనిష్మెంట్ దొరికింది. కానీ అలా పనిష్మెంట్ దొరకలేదు కదా సరికదా, వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు మన మీద పూర్తిగా వాళ్ళు అటాక్ చేశారు, కౌంటర్ అటాక్ చేశారు. దాంతో ఇండియా కామ్ అయిపోయింది. ఆ కాంట్రవర్సీ అక్కడే ఎండ్ అయిపోయింది. పాపం లాస్ ఎవరికి జరిగిందంటే బేడీకి జరిగింది. బేడీ అనేక సంవత్సరాలు ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడాడు, నార్థంప్టన్ షైర్కి ఆడేవాడు. ఆ నార్థంప్టన్ షైర్తో అతనికి ఉన్న కాంట్రాక్ట్ని వాళ్ళు టెర్మినేట్ చేసేసారు. సో ఆ కాంట్రవర్సీలో లాస్ కూడా ఇండియాకే అయింది. బట్ ఇంగ్లాండ్ అయితే ఆ సిరీస్లో, ఆ వ్యాజలైన్ సిరీస్ కానీ అది నిలిచిపోయింది. వాళ్ళు గెలిచినా కూడా దానికి ఆ షైన్ అనేది రాలేదు. వ్యాజలైన్ మాత్రం మిగిలింది. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1976-77. తర్వాత 1980లో గోల్డెన్ జూబ్లీ టెస్ట్ అని ఒకే ఒక టెస్ట్ జరిగింది. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ స్టార్ట్ చేసి 50 ఇయర్స్ కంప్లీట్ అయిన ఒక అకేషన్ని కమమరేటివ్గా ముంబైలో ఒక టెస్ట్ మ్యాచ్ జరిపారు. అది ఆ టెస్ట్ మ్యాచ్ టైంలో నాకు బాగా గుర్తుంది. అప్పట్లో ఏంటంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్, సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఉండింది అప్పుడు. అందుకని ఆ రెస్ట్ డే ఉండదు ఆ టెస్ట్ మ్యాచ్లో. ఆ సూర్యగ్రహణం రోజున ఆ టెస్ట్ మ్యాచ్కి రెస్ట్ డే ఇచ్చారు. కానీ ఆ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే ఇండియా హ్యాడ్ ఇంగ్లాండ్ ఇన్ డీప్ ట్రబుల్. ఇంగ్లాండ్కి ఐ థింక్ 58-5 వాళ్ళు ఒక స్టేజ్లో 5 వికెట్లు పోయిన వాళ్ళకి 58-5. ఆ తర్వాత ఒక 20 రన్స్ ఇయన్ బోథమ్ అండ్ వికెట్ కీపర్ అతని పేరేంటి బాబ్ టేలర్ కలిసి యాడ్ చేశారు. సో బాబ్ టేలర్ అండ్ ఇయన్ బోథమ్ 20-25 రన్స్ యాడ్ చేసిన తర్వాత కపిల్ దేవ్ బౌలింగ్లో కాట్ బిహైండ్ అవుట్ ఇచ్చాడు అంపైర్. కానీ అప్పుడు మన కెప్టెన్ ఎవరంటే గుండప్ప విశ్వనాథ్. థరో జెంటిల్మెన్ అంటే అంతకి మించిన జెంటిల్మెన్ మన క్రికెట్లో చూడం. అతను ఏమనుకున్నాడు, స్లిప్స్లో ఉన్నాడు. హీ ఫెల్ట్ దట్ హీ హ్యాస్ సీన్ ఇట్ దట్ బాల్కి ఎడ్జ్కి తగలలేదు, బ్యాట్ ఎడ్జ్ తగలకుండానే వెళ్ళింది. ఎంపైర్ ఇచ్చిన అవుట్ రాంగ్ అని చెప్పి అనుకుని ఎంపైర్ అవుట్ ఇచ్చినా సరే బాబ్ టేలర్ని వెనక్కి పిలిచాడు. నో ఈ కంటిన్యూ యువర్ ఇన్నింగ్స్ అని చెప్పి ఎంపైర్కి చెప్పి ఆ అవుట్ డెసిషన్ని విత్డ్రా చేయించాడు. చాలా అరుదుగా చూస్తాం ఇలాంటిది. కానీ దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగిందంటే టేలర్ అండ్ బోథమ్ యాడెడ్ 171 రన్స్ ఫర్ ద 6th వికెట్. టేలర్ చేసింది 43 రన్స్, కానీ హీ హాస్ గివెన్ సపోర్ట్ టు బోథమ్ హూ హిట్ ఎ సెంచరీ అండ్ టుక్ 13 వికెట్స్. అట్ వాజ్ బోథమ్స్ టెస్ట్ మ్యాచ్, సీమింగ్ ట్రాక్. దాని మీద మన బౌలర్స్ కూడా బాగా వేశారు బౌలింగ్, కానీ బోథమ్ గాట్ 13 వికెట్స్ అండ్ ఇంగ్లాండ్ వన్ దట్ మ్యాచ్. బట్ ఇండియా ఓడిపోయినా సరే ఆ జెస్చర్ బై గుండప్ప విశ్వనాథ్ ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోతుంది. అలాంటి జెస్చర్ మనం చాలా అరుదుగా చూస్తాం. ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత ఏ కెప్టెన్ బ్యాట్స్మెన్ వెనక్కి పిలుస్తాడు. సో అది ఆ ఘనత గ్రేట్ విశ్వనాథ్కే చెల్లింది. తర్వాత 1984-85లో ఇంకొక సిరీస్ జరిగింది. దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆ సిరీస్లో హైలైట్ ఏంటంటే అజరుద్దీన్, ది ఎమర్జెన్స్ ఆఫ్ అజరుద్దీన్ ఆ సిరీస్లో థర్డ్ టెస్ట్ నుంచి 5 టెస్టుల సిరీస్, థర్డ్ టెస్ట్లో అతనికి డెబ్యూ చేశాడు కోల్కతాలో. వరుసగా 3 మ్యాచ్లో 3 100s చేసి ఇప్పటికి కూడా ఫస్ట్ 3 టెస్టుల్లో 3 100s చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా నిలిచిపోయాడు. యాక్చువల్గా ఆ సిరీస్లోని లాస్ట్ టెస్ట్ 5th టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో అజరుద్దీన్ ఐ థింక్ వాజ్ బ్యాటింగ్ ఆన్ 52 నాట్ అవుట్ ఉన్నాడు లాస్ట్ డే రోజున. కానీ లంచ్ తర్వాత సునీల్ గవాస్కర్ అప్పటి కెప్టెన్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేయకుండా ఉండాలి, ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటెడ్ ఫర్ ఓన్లీ 36 ఓవర్స్. 36 ఓవర్స్లో ఇంగ్లాండ్ని ఆల్అౌట్ చేయగలుగుతారా, సిరీస్ గెలవడం కోసం ప్రయత్నం చేశాడు అనుకోవాలి. కానీ 1.5 సెషన్లో ఇంగ్లాండ్ని ఆల్అౌట్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. అజరుద్దీన్ కనుక ఆ 52 నాట్ అవుట్ ఉండేవాడు, మంచి టచ్లో ఉన్నాడు, మరొక సెంచరీ అంటే ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లోనే 4 టెస్ట్ సెంచరీస్ చేసే ఒక రికార్డ్ అతనికి దక్కి ఉండదు కదా అని చెప్పి ఆ డిక్లరేషన్ విషయంలో గవాస్కర్ మీద కొంతమంది కామెంట్ చేశారు. అనవసరంగా డిక్లేర్ చేశాడు, మ్యాచ్ గెలవడానికి ఎలాంటి ఛాన్స్ లేకపోయినా 1.5 సెషన్లో ఇంగ్లాండ్కి సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఇచ్చి తప్పు చేశాడని చెప్పి అంటారు. సో అది చరిత్ర డిసైడ్ చేయాలి వెదర్ గవాస్కర్ డెసిషన్ వాస్ రైట్ ఆర్ రాంగ్ అనేది. ఆ సిరీస్లో ఇంకొక కాంట్రవర్సీ కూడా ఉంది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఢిల్లీలో జరిగింది. చివరిలో మనం ఇండియా వాజ్ ట్రై టు సేవ్ దట్ మ్యాచ్,
కానీ అప్పుడు కపిల్ దేవ్ ఒక ర్యాష్ షాట్ కొట్టాడు, 6 కొట్టాడు, మళ్ళీ ఈ వెంట్ ఫర్ సిమిలర్ షాట్, లాంగ్ ఆఫ్లో డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో అది ఒక ఇర్రెస్పాన్సిబుల్ షాట్ అని చెప్పి గవాస్కర్ భావించాడు, సెలక్షన్ కమిటీ భావించింది. సో నెక్స్ట్ మ్యాచ్లో కపిల్ దేవ్ని డ్రాప్ చేశారు. ఈవెన్ సందీప్ పాటిల్ని కూడా డ్రాప్ చేశారు. సందీప్ పాటిల్ కూడా అలాగే ర్యాష్ షాట్ కొట్టాడని చెప్పి ఇద్దరిని డ్రాప్ చేశారు డిసిప్లినరీ గ్రౌండ్లో. అంటే షాట్స్ కొడతారు కొన్నిసార్లు, 6 కొడదాం అనుకుంటారు. మనం రిషబ్ పంత్ లాంటి వాళ్ళు చూస్తాం కదా, ధోని లాంటి వాళ్ళు, సెహ్వాగ్ లాంటి వాళ్ళు ఏంటంటే దే ప్లే దేర్ గేమ్ లైక్ దట్, దే లివ్ బై ద స్వర్డ్, డై బై ద స్వర్డ్ అంటారు, అలా రకమైన క్రికెట్ ఆడతారు. సో బట్ గవాస్కర్ చాలా అభ్యంతరంగా భావించాడు. సో కపిల్ దేవ్ని డ్రాప్ చేశారు, సందీప్ పాటిల్ని డ్రాప్ చేశారు. యాక్చువల్గా సందీప్ పాటిల్ని డ్రాప్ చేయడం వల్లనే అజరుద్దీన్కి థర్డ్ టెస్ట్లో ఛాన్స్ వచ్చింది, అది వేరే విషయం. బట్ కపిల్ దేవ్కి మాత్రం అదొక మచ్చగా మిగిలిపోయింది. ఎందుకంటే కపిల్ దేవ్ ప్లేడ్ 131 టెస్ట్ మ్యాచెస్. అప్పటి వరకు ఏంటంటే ఈ ప్లేడ్ 66 టెస్ట్ మ్యాచెస్ ఇన్ అ రో. ఆ తర్వాత కూడా ఈ ప్లేడ్ 65 టెస్ట్ మ్యాచెస్ ఇన్ అ రో. మధ్యలో ఒక్క టెస్ట్ మ్యాచ్ అతను మిస్ అయ్యాడు ఇండియా తరఫున. ఇండియా అతను ఆడిన 16-year-old టెస్ట్ కెరియర్లో అతను ఇప్పుడు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా మిస్ కాలేదు ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంజరీ. ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ డిసిప్లినరీ గ్రౌండ్లో అతను డ్రాప్ చేశారు. ఆ డ్రాప్ చేసిన ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ వల్ల, లేకపోతే అతను 132 టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఏ రో ఆడి ఉండి చరిత్రలో నిలబడిపోయేవాడు. ఫాస్ట్ బౌలర్, ఇంజరీ ప్రోన్గా ఉంటారు వాళ్ళు, ఎక్క టెస్ట్ మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా 16 ఏళ్ల పాటు ఆడడం అనే ఒక అద్భుతమైన రికార్డ్ని కపిల్ దేవ్ మిస్ అయ్యాడు. మరి అప్పుడు బోర్డ్ ప్రెసిడెంట్ ఎన్కేబి సాల్వే కూడా సెలెక్టర్స్కి నచ్చజెప్పబోయాడు కపిల్ని డ్రాప్ చేయకండి అని చెప్పి. బట్ అది వాళ్ళు వినలేదు. సో మొత్తం మీద అక్కడ అది ఒక కాంట్రవర్సీగా, ఇండియన్ క్రికెట్లో కాంట్రవర్సీగా మిగిలిపోయింది. అప్పట్లో ది రిలేషన్స్ బిట్వీన్ గావస్కర్ అండ్ కపిల్ వర్ ఆల్సో నాట్ వెరీ గ్రేట్. దట్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు దట్ డెసిషన్ అని అంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇంకా మనం మళ్ళీ 2000 కొత్త మిలీనియంలోకి వస్తే 2001-2లో ఒక సిరీస్ జరిగింది. దాంట్లో ఇండియా గెలిచింది, కానీ ఆ సిరీస్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ ది నెగిటివ్ టాక్టిక్స్ ఎంప్లాయిడ్ బై నాసర్ హుస్సేన్. అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్గా ఉన్న నాసర్ హుస్సేన్ ఏం చేశాడంటే, అతని దగ్గర యాష్లీ జాల్సన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉండేవాడు. అతని చేత నెగిటివ్ లైన్ బౌలింగ్ వేయించాడు. అంటే లెగ్ స్టంప్ మీద బాల్ పిచ్ చేసి, అంటే లెగ్ స్టంప్ దగ్గర ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది, బ్యాట్స్మెన్కి షాట్స్ కొట్టడం కష్టంగా ఉంటుంది. లెగ్ స్టంప్ అవతల పిచ్ చేసి బాల్ లోపలికి టర్న్ చేస్తే, అలాగా ఒక నెగిటివ్ లైన్ టు ఫ్రస్ట్రేట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక టాక్టిక్ అతను యూజ్ చేశాడు. సచిన్ టెండూల్కర్ ముఖ్యంగా, సచిన్ టెండూల్కర్ వాజ్ గ్రేట్ ఫామ్ ఇన్ దట్ సిరీస్. సచిన్ టెండూల్కర్ కొన్ని మెయిన్ ఓవర్లు ఆడాడు, చాలా అతనికి ఫ్రస్ట్రేట్ అవుతారు కదా. ఈ వెంట్ అవుట్ ఆఫ్ ది క్రీజ్, డాన్సింగ్ డౌన్ ద ట్రాక్, ఈ ట్రైడ్ బిగ్ షాట్ అండ్ గాట్ అవుట్ స్టంప్. సో సచిన్ టెండూల్కర్ కెరియర్లో అతను స్టంప్ అవుట్ అయిన ఒకే ఒక సందర్భం ఈ సిరీస్లో మనకి దొరుకుతుంది. బట్ ఆ స్టంప్ అవుట్ అవడానికి కారణం ఏంటంటే ది నెగిటివ్ టాక్టిక్స్ ఎంప్లాయిడ్ బై దిస్ మ్యాన్, దర్ కెప్టెన్ నాజర్ హుస్సేన్. సో అదొక ఆ సిరీస్లో అది హైలైట్. బట్ ఆ సిరీస్ మనం గెలిచాం. తర్వాత మనం 2008-9 సిరీస్ గురించి మాట్లాడాలి. ఇది ఇంపార్టెంట్ సిరీస్, ఎందుకంటే ఈ సిరీస్ మనం గెలవడమే కాకుండా ఆ సిరీస్లో జరిగిన చెన్నై టెస్ట్, ఆ చెన్నై టెస్ట్లో ఇండియా వాజ్ చేసింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 387 ఇన్ ద ఫోర్త్ ఇన్నింగ్స్లో అంత పెద్ద టార్గెట్ చేజ్ చేయడం చాలా కష్టం. ఇండియా అంతకుముందు ఒకసారి 406 చేజ్ చేసింది వెస్టిండీస్లో. బట్ ఆ 387 అనేది చాలా పెద్ద టార్గెట్, కానీ దాన్ని సక్సెస్ఫుల్గా ఇండియా చేజ్ చేయగలిగింది థ్యాంక్స్ టు సచిన్ టెండూల్కర్, హూ రిమైండ్ అన్బీటన్ 103, అండ్ యువరాజ్ సింగ్, హూ రిమైండ్ అన్బీటన్ ఆన్ 85. సో కేవలం 4 వికెట్స్ మాత్రం కోల్పోయి ఇండియా వాజ్ ఏబుల్ టు రీచ్ ద టార్గెట్ ఆన్ ద 5th డే. సో ఆ మ్యాచ్లో ఈవెన్ సెహ్వాగ్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్, 83 ఆఫ్ 102 balls. గౌతమ్ గంభీర్ మేడ్ హాఫ్ సెంచరీ. సో వాళ్ళు ఇచ్చిన స్టార్ట్ మీద సచిన్ అండ్ యువరాజ్ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని దే వర్ ఏబుల్ టు విన్ దట్ టెస్ట్ మ్యాచ్ ఫర్ అస్. అది ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ విక్టరీ మనకి ఎందుకు చాలా స్వీట్ అంటే, అంతకుముందే 26/11 కొన్ని రోజుల ముందు ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సో ది కంట్రీ టోటల్ కంట్రీ వాజ్ షేకెన్ ఎ బిట్. సో అలాంటి పరిస్థితుల్లో ఇట్ అప్లిఫ్టెడ్ ది మూడ్ ఆఫ్ ది నేషన్. సో అందుకని ఆ విక్టరీ చాలా చాలా ఇంపార్టెంట్, చెన్నై విక్టరీ. తర్వాత మనం 2012 సిరీస్ గురించి మనం ఆల్రెడీ చెప్పాను నేను. గత దశాబ్దంలో, గత 11 సంవత్సరాలుగా ఇండియాలో ఓడించిన ఏకైక టీం ఇంగ్లాండ్ అని చెప్పి, ఆ 2012 సిరీస్లో ఇంగ్లాండ్ వాజ్ ఏబుల్ టు బీట్ ఇండియా ఇన్ ఇండియా 2-1తో గెలిచారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచాం, సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, లాస్ట్ టెస్ట్ డ్రా అయింది. దానికి కారణం ఏంటంటే టేస్ట్ ఆఫ్ అవర్ ఓన్ మెడిసిన్, స్పిన్ బౌలింగ్ బలంతో వాళ్ళు గెలిచారు. మన స్పిన్నర్స్ అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, ఉజా ఉన్నాడు. టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. గంభీర్,
సెహ్వాగ్, సచిన్, పుజారా, విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. అయినా కూడా మన టీం ఫుల్ స్ట్రెంగ్త్తో ఉండి కూడా ధోని కూడా ఉన్నాడు, ధోని వాజ్ క్యాప్టెన్, ఉన్నా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు బీట్ ఇంగ్లాండ్ బికాస్ ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ప్రూవ్డ్ బెటర్ దెన్ అవర్ స్పిన్నర్స్. మాంటీ పనేసర్ అండ్ గ్రాహమ్ స్వాన్ వీళ్ళిద్దరూ మన స్పిన్ కండిషన్స్ని ఉపయోగించుకొని మన మీద దెబ్బ కొట్టారు. సో ఆ స్పిన్నర్స్కి ఎక్కువ వికెట్స్ వచ్చాయి, స్పిన్నర్స్ వాళ్ళకి ఆ సిరీస్ గెలిపించారు. సో అది ఎప్పుడో ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఎందుకంటే స్పిన్ ట్రాక్స్ తయారు చేసుకుని మన అడ్వాంటేజ్ మనం తీసుకుంటాం, కానీ మనమే వాళ్ళ స్పిన్నర్స్కి దొరికిపోవడం అనేది చాలా అరుదుగా జరిగిన విషయం. తర్వాత అలా జరగలేదు. మళ్ళీ వాళ్ళు 2016లో ఇండియాకి వచ్చారు. అప్పుడు ఇండియా రెవెన్యూ తీసుకుంది 4-0. 5 టెస్ట్ సిరీస్లో 4-0తో ఇండియా వాజ్ ఏబుల్ టు బీట్ దెమ్ కన్విన్సింగ్లీ. సో అది లాస్ట్ సిరీస్ అదే జరిగింది. అక్కడ మనం చూసాం చెన్నైలో కూడా టెస్ట్ మ్యాచ్ జరిగింది. దాంట్లో జడేజా వాజ్ వండర్ఫుల్. అశ్విన్ మేడ్ హాఫ్ సెంచరీ యాజ్ ఎ బ్యాట్స్మెన్, బట్ జడేజా వాజ్ మోర్ సక్సెస్ఫుల్. ఈ గాట్ 7 వికెట్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. సో అది ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగిన చరిత్రలో మనం ఇంతవరకు జరిగిన సిరీస్లు, ఇండియాలో వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన సిరీస్ సంబంధించిన హైలైట్స్ మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా వాళ్ళు మన మాజీ పాలకులు కాబట్టి వాళ్ళ మీద ఏసారి గెలిచినా కూడా మనకు ఆ విక్టరీ చాలా స్వీట్గా ఉంటుంది కదా. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.